జిల్లాల మార్పుపై చెరోదారి సీఎంది ఓ మాట, డిప్యూటీ సీఎంది మరో మాట. జిల్లాల పునర్విభజన చేసి తీర్తామన్న రేవంత్ రెడ్డి. ఇందుకోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేస్తామని ప్రకటన. జిల్లాల పునర్విభజన ఆలోచనే లేదన్న డిప్యూటీ సీఎం. అది తప్పుడు ఆలోచనని కుండ బద్దలు కొట్టిన బట్టి సీఎం మంత్రుల భిన్న ప్రకటనలతో గందరగోళం. ఈ గందరగోళం బీఆర్ఎస్ నేతలు క్రియేట్ చేసుకోవాలని వాళ్ళు చేసింది. అది బీఆర్ఎస్ నేతలను గత్తర పట్టించి గందరగోళం పట్టించి వాళ్ళు డైవర్షన్ చేయాలనే రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఆయన అన్నట్టే ఆయన డైవర్షన్ పాలిటిక్స్లో ఆల్రెడీ బీఆర్ఎస్ పడ్డది. కేటీఆర్ గారు హుటిన ఆయన అనగానే వచ్చి సికింద్రాబాద్ను ఒక జిల్లా చేయాలి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తావా, 33 జిల్లాలను తీసేస్తే 20 జిల్లాలు మాత్రమే చేసి 10 జిల్లాలను కోత పెడితే తెలంగాణ వ్యాప్తంగా అగ్ని మండుతాం మేము అని రేవంత్ రెడ్డి గారు వేసిన స్కెచ్లో ఆ ఉత్సులో కేటీఆర్ గారు పడ్డారు. గిదీన్నే కవిత గారు విమర్శించేది. ఇప్పుడు ఆయన జిల్లాలకు సంబంధించి జిల్లాల మార్పు అనంగానే నువ్వు ఎందుకు ఉరికొచ్చినావు కేటీఆర్ గారు? ఇప్పుడు అనంగానే జిల్లాల మార్పు అవుతుందా? నోటి మాటకైనా అన్నాడు అని అప్పుడు రిటైర్డ్ జడ్జిని నియమించినాక ఒక కమిటీ వేసినాక అప్పుడు నీ అభిప్రాయం ఏందో, నీ రాజకీయం ఏందో, నీ వ్యూహం ఏందో అప్పుడు మాట్లాడాలి. దొంగలు వాళ్ళే పర్లేదు, కుక్కలు మొరగలేదు, లొల్లి బొబ్బ స్టార్ట్ చేసి పరీక్షలు కేటీఆర్ గారు. ఈ తెలివి తక్కువ రాజకీయంతో ఆగమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది కవిత గారి ఆలోచన. చూడు, ఈ బట్టి విక్రమార్క వచ్చేమంటాడు, చల్ ఎక్కడిద్రాబాయ్ జిల్లాల రద్దు లేదు, జిల్లాలకు సంబంధించి అలాంటివి మేమేమనుకోలేదని ఆయన అంటాను. రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ అప్లై చేస్తాడు మంచిగానే, అప్పుడప్పుడు మంచిగానే స్ట్రాటజీ అద్భుతంగా ప్లే చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అనే లోపే ఏదో ఒకటి తెలంగాణ ప్రజల మనసును విరిచే పని చేస్తాడు. అట్లున్నది ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మొత్తానికి జిల్లాల మార్పు అనేది చాలామంది ప్రజలైతే ఈ జిల్లాలు ఇష్టానుసారంగా చేసి పడేసిండ్రు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. కొంత దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలని చాలామంది ప్రజలకు ఉన్నది. ఆ మండలాలు సెట్ చేయాలి, నియోజకవర్గాలు సెట్ చేయాలి. కొంత మా వరంగల్ లాంటి జిల్లా మాత్రం ఉమ్మడి జిల్లాగానే ఉండాలని కోరుకుంటున్నాం మేము. మాకు హన్మకొండ జిల్లా ఏం అవసరం లేదు. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్. వరంగల్ రూరల్లో ఉన్న మండలాలు ఇంకేమన్నా దూరం ఉంటే, గ్రామాలు ఇంకేమన్నా దూరం ఉంటే అటు దగ్గరకున్న జిల్లాలకు కలుపుకోవాలి. అంతేగాని మంచి అస్తిత్వం కలిగిన, చరిత్ర కలిగిన వరంగల్ని ముక్కలు చెక్కలు చేసి పారేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి కేటీఆర్ గల్లెగురేసుకుంటా మేము సూపర్ అద్భుతమైన పని చేసినామని మాట్లాడతాం. వరంగల్ జిల్లాను ఒకే జిల్లాగా ఉంచాలని కూడా ప్రతిపాదన చేస్తున్నాం మేము. ఒకటే జిల్లాగా ఉండాలి. ఆ భూపాల్పల్లి జిల్లా ఓకే, ములుగు జిల్లా ఓకే, మహబాద్ జిల్లా ఓకే, కానీ వరంగల్ పట్టణాన్నే ఏకంగా 2 జిల్లాలుగా చేసింది. రాణి రుద్రమ్మదేవి రాజధానిగా భావించి ఎక్కడైతే కూర్చున్నదో దాన్నే వరంగల్ పట్టణం అని లేకుండా చేసి హన్మకొండ జిల్లాగా చేసింది. రాణి రుద్రమ్మదేవి ఉన్న ప్రాంతమే. అప్పుడు ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం నడిచింది చేసి పడేసింది.